ఇప్పుడు శ్రద్ధ అనేది ప్రకృతిలో 100% ఉంది. ఇప్పుడు అశ్రద్ధగా వికసించిన ఫ్లవర్ ఉంటుందా? అడవిలో అయినా ఎక్కడైనా, అంటే వేరే వాడెవడూ లేడు, తానొక్కతే ఉండి తన పూర్తి పొటెన్షియల్ని ఆవిష్కరించుకుంటుంది, అంతే, అక్కడితో అయిపోయింది. శ్రద్ధ ఎప్పుడు పోతుంది లేదా ఎక్కువైతే తక్కువైతే అంటే మన దృష్టి వేరే వాళ్ళ మీద. సాగర సంగమంలో ఫేమస్ సీన్ ఉంది కదా, శైలజకి చెప్తాడు, యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మన, యతో మాన తతో భావ, యతో భావో తతో రస. మన దృష్టి చేసేదంతా మన చేసే పని మీదే లగ్నమై ఉండాలి, అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి జనాలు కొట్టే చప్పట్ల మీద, వాళ్ళు ఇచ్చే బిరుదుల మీద. శ్రద్ధ ఎందుకు ఎక్కువైతుందంటే, తక్కువైతుందంటే నేర్చుకుంటే ఏమొస్తుందిలే, శ్రద్ధ తక్కువైతుంది. నేర్చుకుంటే సక్సెస్ వస్తుంది, డబ్బు వస్తుంది, శ్రద్ధ ఎక్కువైతుంది. ఈ రెండు అసహజ స్థితులే. చాలామంది నాకు చాలా ఇష్టం, అబద్ధం అది. అసలు ఇష్టం ఫుడ్ విషయంలో ఇది ఇష్టం లేదు అని అన్నారు కదా, అలా తిన్నా మొదలు పెట్టిన తర్వాత ఏ బాధ లేదా అనుకున్నప్పుడు ఒక పూట రుచి కోసం మనం స్పేర్ చేయొచ్చు, కానీ రుచి ఆధారం కాకూడదని. నేను బుచ్చారెడ్డి గారి దగ్గరికి ఈ ప్రశ్నతో పోయినా, శ్రద్ధ అంటే ఏంటో సార్ని అడగాలి ఒకసారి అని. ఇప్పుడు ఉన్నారు మన డిస్కషన్లో. కాదు, ఉన్నారు. భూబల్లా అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాను. భూబల్లా మామూలు సాదాసీద మనిషి ఆయన, బట్ విత్ క్లారిటీ. అంతే క్లారిటీ, అంటే ఏ శశబిషలు లేవు, అర్థం పడతలు లేవు, ప్రేమలు లేవు, ఏమి లేవు అసలు. సో బుచ్చారెడ్డి దగ్గరికి వెళ్తే శ్రద్ధ అంటే అడుగుదాం అనిపోయింది. అర్థమైన తర్వాత కుర్చీలో కూర్చుందని, ఎప్పుడు కూర్చున్నట్టుగానే. కానీ సందర్భం రావాలి కదా, ఆయన ఏదో పనిలో ఉన్నారు, గసగసాలు నూరుతున్నారు లోపల. ఎందుకు? పచ్చడి కోసం. 82 ఏజ్, ఆ ఏజ్లో ఆయన, అప్పుడు ఆ సమయానికి ఈ 85లో పోయారు ఆయన. ఆ తర్వాత వచ్చి ఆయనకంటూ ఒక సిట్టింగ్ స్టైల్ అండ్ ఉంటుంది అనమాట. అంటే చాలా ప్రజెంట్గా అట్లా కూర్చొని ఇట్లా అనుకొని అది ఇట్లా అని, తర్వాత ఈ చేతులు ఇట్లా ఆనించి, ఇవన్నీ వీళ్ళు ఆనిన తర్వాత అట్లా అవసరాన్ని ఇంకా ఏంటి అని తొందరగా ఉందని యాక్చువల్గా అర్థం. ఆ రోజు ఏంటంటే హఠాత్తుగా అట్లా కూర్చోకుండా నీళ్ళు తాగుతావా అని అడిగాడు. ఎవరైనా అడుగుతారు, చిన్నప్పటి నుంచి బొచ్చల మంది అడిగారు. కానీ ఆయన తాగుతాను. లోపలికి వెళ్ళి ఒక చెంబులో నీళ్ళు తెచ్చి, ఆ చెంబు మీద ఒక మూత, దాని మీద ఒక గ్లాసు బోర్ నుంచి తీసుకొచ్చారు. ఇట్లా అంటే డెమాన్స్ట్రేషన్ ఇట్లా తీసుకొచ్చారు. అక్కడ పక్కన స్టూల్ ఉంటుంది, ఆ గ్లాసుని తీసి స్టూల్ మీద పెట్టి, ఈ మూతని తీసి స్టూల్ మీద పెట్టి, ఆ గ్లాస్ లోపల నీళ్ళు ఇట్లా పోసి ఇట్లా అని నాకు ఇచ్చారు. ఆ తర్వాత నేను నీళ్ళు తాగాను. ఆ గ్లాస్ చెంబు ఇట్లా పట్టుకుందని ఇట్లా, ఇంకా కొంచెం కావాలా అని అడిగి, ఇంకొంచెం పోయిండి అన్నాను. మళ్ళీ గ్లాస్ తీసుకొని ఇట్లా పోసి ఇట్లా తీసుకొని ఇట్లా ఇచ్చారు. చాలా అన్నాను. ఆ గ్లాస్ తీసుకొని దాంట్లో నీళ్ళు ఇందులో పోసి మళ్ళీ మూత పెట్టి బయటికి వెళ్ళి తులసి చెట్టు ఉంటే దాన్ని నీళ్ళు పోసారు. అక్కడ చెట్టు అక్కడితో అయిపోలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఆ చెంబులో ఇట్లా బోర్లించి దాన్ని వాటర్ చివరి డ్రాప్ వరకు ఇట్లా దులిపి, ఆ తర్వాత ప్లేట్ని తుడిచి, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ పెట్టి వచ్చి కూర్చున్నారు. ఏదో అడుగుతా అన్నా ఉన్నారు. ఐ ఫౌండ్ ద ఆన్సర్ అని చెప్పాను. అంటే మనిషికి డబ్బు వచ్చే పనుల పట్ల శ్రద్ధ ఉంది, సక్సెస్ తీసుకొచ్చే పనుల పట్ల శ్రద్ధ ఉంది, పనికిరాని పనుల పట్ల శ్రద్ధ లేదు. శ్రద్ధ అంటే పనికిరాని పని లేదు, మంచి పని లేదు. నీ ద్వారా జరుగుతున్నది ఏదైనా పూర్తి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అండ్ డివోషన్తో చేస్తే అది శ్రద్ధ, నిజ శ్రద్ధ. ఇప్పుడు శ్రద్ధ అలా చేయడమే ఎరుక, అలా చేయడమే ఎరుక. అవును, అంటే షో ఆఫ్ ఏం లేదు. నేను ఒక ప్రొఫెసర్ని,
అక్కడ తీసుకొని తాగుపో. నేను తర్వాత అక్కడి నుంచి చూస్తే ఆయన ఏం చేస్తున్నా అంతే అటెన్షన్గా చేస్తున్నారు. ఎక్కువ లేదు, తక్కువ లేదు. తన వాళ్ళు వచ్చినా, పరాయి వాళ్ళు వచ్చినా, స్నేహితులు వచ్చినా, తన పుస్తకం గురించి చెప్తున్నా, వేరే వాళ్ళ పుస్తకం గురించి చెప్తున్నా, ఐ డిడ్ నాట్ సీ ఎనీ డిఫరెన్స్. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి, ఇలాంటి శ్రద్ధ ఉంది కానీ మెకానికల్గా ఉంటుంది చాలామందిలో. నేను ఏదైనా ఒకటి ఇలా చేస్తున్నా అంటే ఆసక్తి లేకుండా చేయడం. ఇప్పుడు ఒక మిషన్ తిరుగుతుంది, ఎవరు వచ్చినా ఒకలా తిరుగుతుంది, అది ఫ్యాన్ శ్రద్ధగా తిరుగుతున్నట్టు కాదు, మెకానికల్గా తిరుగుతుంది. అది ఒక యోగి ఎవరు వచ్చినా అలాగే ఉంటాడు, కానీ అది మెకానికల్గా ఉండదు, విత్ లైఫ్ ఉంటుంది అనమాట. మెకానికల్ అనేది లీనియర్. ఈ 100% శ్రద్ధ అన్నది అది లీనియర్గా కనపడుతుంది కానీ లీనియర్ కాదు. అందులో కాస్త హెచ్చు తగ్గులు ఉంటూ మళ్ళీ సమస్థితికి వస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా అంటే ఒక ఆర్డర్ ఉంటుంది, నీకు ఇంకొకటి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు శ్రద్ధ అనేది రియల్గా వస్తుంది. అట్లా ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు ఎక్కువ చదువుతున్నాడు, ఎందుకంటే బెనిఫిట్ ఉంది కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ చిన్న నోటిఫికేషన్ జారీ చేసింది అనుకోండి, ఐఏఎస్ అయినంత కూడా ఓన్లీ 1000 రూపాయలు శాలరీ ఇస్తామని చాలామంది మన చదువు మానేస్తారు. నువ్వు చేసేది సర్వీస్ కోసం కాదు, మోస్ట్లీ అక్కడ వచ్చే పెర్క్స్ కోసం, లేకపోతే హోదా కోసం, తద్వారా వచ్చే రెస్పెక్టబిలిటీ, ఆ తర్వాత వచ్చే కట్నం. అందుకని ఇప్పుడు ఇన్ని గంటలు నువ్వు వెచ్చిస్తున్నావు. అదే ఇప్పుడు రోడ్డు మీద ఎవడో చిన్న పని చేస్తాడు, వాడికి ఎంత శ్రద్ధ ఉండదు, ఎంత చేస్తే ఏం లాభం? ఏమైనా బిల్డింగ్ కట్టేది ఉందా? కరెక్టే. నిష్కామ కర్మ, శ్రద్ధ ఇవన్నీ వేరు కావు. నిష్కామ కర్మ చేస్తుంటే శ్రద్ధ ఉందనే, ఇంకా వేరేది లేదు. శ్రద్ధ అన్నది నీ యొక్క మూల స్థితుల్లో ఒకటి, అన్డివైడెడ్ అటెన్షన్, హెచ్చు తగ్గులు లేని ఒక 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 కదలిక. నీకు నచ్చిన వాళ్ళు వచ్చారు, కొంచెం గించం అట్లా పెట్టి బుడ్డు పెట్టావు. నీకు నచ్చిన వాడు వచ్చాడు, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టావు. అంటే ఇదేంది, లోపల డివిజన్ వచ్చింది అన్నట్టు. నీకు ఆ రోజు హెల్త్ ఇష్యూ వచ్చి అసలు నాకు ఓపిక లేదమ్మా నువ్వు పెట్టుకొని, ఇది వేరే సంగతి. బట్ లోపల ఏం ప్రాబ్లం లేదు. శ్రద్ధలో విభజన ఉంటే, ఎక్కువ శ్రద్ధ తక్కువ శ్రద్ధలో డివైడ్ అయితే ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. మనం ఎందుకు సఫర్ అవుతున్నాం అనే దానికి సమశ్రద్ధ లేకపోవడమే కారణం అనేది నాకు కలిగిన ఒక ఇన్సైట్. నేను రకరకాల ధ్యాన పద్ధతులని ఆచరించిన తర్వాత నేను డిస్కవర్ చేసుకున్న మెడిటేషన్ మెథడ్ సమశ్రద్ధనే. ఇది పుస్తకాల్లో నాకు ఎక్కడ కనబడలే. శ్రద్ధగా ఉండమన్నారు కానీ శ్రద్ధ అంటే దేవుడు డిఫైన్ చేయలే. సో శ్రద్ధ అంటే ఇక డిస్ట్రాక్షన్ లేని ఒక కదలిక అన్నట్టు. నేను శ్రద్ధగా మీతో మాట్లాడుతున్నానంటే నాకు దీనివల్ల ఏమొస్తుంది ఏమి రాదని కానీ, వేరే వైపు మనసు లాగడం కానీ లేకుండా ఈ క్షణం నా శక్తిని నా మాట ద్వారా వినియోగిస్తున్నాను. సో నిద్రపోతున్నప్పుడు ఎంత హాయిగా ఉన్నానో అంతే హాయిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే దీని ద్వారా నేను పొందేది కూడా ఏమీ లేదు. జస్ట్ యాక్ట్ని పూర్తి శక్తివంతంగా జస్ట్ ప్రదర్శించడం వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అట్లా ఇది ఎవరు చెప్తారు? మన స్కూల్లో చెప్పారు. ఏదైనా ఒకటి ఎక్కువ శ్రద్ధగా చేయాలని, మామూలుగా తక్కువ శ్రద్ధగా చేయాలని, మన పని అయితే బాగా చేసుకోవాలని, వేరే వాళ్ళ పని అయితే మామూలుగా చేసినా పర్వాలేదని చెప్తున్నారు. మన వస్తువు అయితే బాగా వాడుకోవాలని, వేరే వాళ్ళ వస్తువులు ఎట్లా వాడినా పర్వాలేదని. అందుకే చాలామంది వేరే వాళ్ళ బైక్ బాగా నడుపుతారు, వాళ్ళ సొంత బైక్ సరిగ్గా నడపలేరు. ఎందుకంటే వాడు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది వాడికి దాని మీద. అంతే అంతే. సో ఇప్పుడు అవేవి పోతే ఎట్లా ఉంటుంది? నేనా పడిపోతున్నాయి కదా ఇదంతా వచ్చేది. సో నేను ఒక చిన్న ప్రయోగం కొన్నేళ్ళు చేసింది వరకు చెప్పకుండా. అక్కడి నుంచి పుట్టింది అది. బాత్రూమ్ కడిగినట్టన్నా దేవుడి ఫోటో కడుగు, దేవుడి ఫోటో కడిగినట్టన్నా బాత్రూమ్ కడుగు. అలా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మనం అప్పటి వరకు కొన్ని పనులు ఎక్కువ శ్రద్ధగా చేస్తున్నాము, కొన్ని పనులు ఏమో అసలు శ్రద్ధ లేకుండా చేస్తున్నాం, అశ్రద్ధతో చేస్తున్నాం. నాకు వచ్చిన సందేశం ఏమిటి? అన్ని పనులు అశ్రద్ధగానే చేయంగా, లేదా అన్ని పనులు ఎక్కువ శ్రద్ధగా. నీకు నిజమైన శ్రద్ధ ఉంటుందో పరిచయం కాలేదు ఇంకా. నేను అన్ని పనులు ఎక్కువ శ్రద్ధతో చేయడం మొదలుపెట్టిన ఫస్ట్. అది వేరే వాళ్ళకి తెలియదు. మొట్టమొదటిసారి అప్పుడు నాకేం తెలిసింది, అప్పటి వరకు ఉన్న స్టేట్మెంట్స్ మారిపోయినాయి. అదేంది, ఇంతవరకు ఎవరన్నా ఏం చేస్తున్నావు అంటే, ఇంతకుముందే నిద్ర లేచాను, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నాను, ఆ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను, అదొక ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్ళాను, ఇట్లా ఉండేది వ్యాఖ్య. అంటే ఒక పని తర్వాత ఒక పని. ఈ శ్రద్ధ అనేది అన్ని పనుల్లో సమానం, అన్ని కదలికల్లో శ్రద్ధ అనేది ఈక్వానిమస్గా ఉండడం అన్నది ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒక మ్యాజిక్ ఏం జరిగిందంటే, అసలు పని డిసపేర్ అయింది. అసలు పని అనేది లేదు. అంటే స్నానం చేయడం ఎంతో,
ఉదాహరణకు అంత దైవం చేసావు, ఈ రోజున స్నానం చేశాను, ఆ తర్వాత సినిమాకి వెళ్ళిందండి. మధ్యలో ఏం చేసావంటే క్వశ్చన్, వాడు అన్కాన్షియస్ ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు అసలు అన్కాన్షియస్ లేదు. ఇంకా ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళడంతో పాటు బాత్రూమ్ నుంచి బయటికి రావడము, అక్కడి నుంచి బట్టలు వేసుకోవడము, అక్కడి నుంచి బయటికి రావడం, అంత పనే. శ్రద్ధ కొనసాగుతుంది, తద్వారా పని ఎక్కడిది ఇంకా. అప్పుడు నేను కొన్నేళ్ల తర్వాత నేను రాసుకున్న స్టేట్మెంట్ ఏంది, ఈ శ్రద్ధ అనే విషయం అర్థం కానంత వరకు ఒక పని తర్వాత ఒక పని చేశాను. ఇప్పుడు ఒక పనిలో నుంచి ఒక పనిలోకి దొర్లుతున్నానని రాసుకున్నాను. తెలియదు. ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా ఆచరిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే నమ్మకాలకు సంబంధించిన విషయాలు కాదు కదా నేను చెప్తున్నది, పూర్తి ఆచరణాత్మకమైనది. నమ్మకం అంటే బాగుంటుంది, హాయిగా ఉంటుంది. దీన్ని నమ్మితే బాగుంటుంది అంటే నమ్మితే బాగుంటుంది. నువ్వు అనుకున్నది మేనిఫెస్టో కాబట్టి ఇంకా బలంగా నమ్మాలని చెప్తున్నారు. సో లైఫ్ రియలైజేషన్ అనేది నమ్మకాలకు అతీతమైంది, బియాండ్ బిలీఫ్. దేవుడు ఇంతవరకు ఎవ్వరు చెప్పండి. నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనేది పుస్తకాలను ఆధారం చేసుకొని చెప్తున్నది కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది కావాలంటే మీరు అందులో చెక్ చేసుకోండి, కరెక్టా కాదని చెప్పలేదు. నేను చెప్పింది మొట్టమొదటిసారి నేనే చెప్పున్నాను భూమి మీద, అందుకని అసలు క్రాస్ చెక్ చేసుకోలేరు. ఈధర్ దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడం, చెక్ చేసి, లేదా దాన్ని డస్ట్బిన్లో పడేయడం తప్ప వేరే డిస్కషన్ లేదు. ఇప్పటి వరకు మనకు దేవుడు అనే కాంటెక్స్ట్ తీసుకొచ్చింది ఉన్నతమైంది అన్న ఉద్దేశంతో. నీచమైన దేవుడు అయితే ఉన్నాడు కదా. ఆ తర్వాత సంగతి, మనం దైవం అనగానే ఒక ఉన్నతమైన భావన కలుగుతుంది. శరీరము ఉన్నతంగానే ఉంటుంది, అతను వేసుకునే బట్టలు ఉన్నతంగానే ఉంటాయి, అతను మాట్లాడితే ఉన్నతంగానే మాట్లాడతాడు, అతనికి గొప్ప లక్షణాలు ఉంటాయి, అతనికి ఒక గొప్ప ఆరా ఉంటుంది. ఇలాగే చెప్పారు మనకి. అది ఏ దేవుడైనా అది అటెంటర్ అనుకోండి, లేదా అంటరాని వాడు, ఏ ఉన్నతమైన లక్షణాలు లేవని. మళ్ళీ ఇక్కడ కూడా అదే మనిషి యొక్క మైండే కనిపిస్తున్నది. ఈ చిన్నప్పటి నుంచి నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల ఈ చర్చ చాలాసార్లు వచ్చేది. అంటే దేవుడు ఉన్నాడా లేడా, ఆస్తికులు నాస్తికులు, దీని గురించి చాలా జోక్స్. ఒకటి దేవుడు లేడని ప్రసంగించడానికి ఒక సభకి వెళ్ళాడు, దేవుడు ఉన్నాడని ప్రసంగించాలని ఇంకోటి వెళ్ళాడు. ఇద్దరు సభల్లో పోటాపోటీగా ఉన్నారు. వీళ్ళకు ఫాలోవర్స్ ఉన్నారు, సపోర్టర్స్, వాళ్లకు ఫాలోవర్స్ సపోర్టర్స్ ఉన్నారు. రకరకాల పుస్తకాలను ఆధారం చేసుకొని, రకరకాల మత గ్రంథాలను ఆధారం చేసుకొని హోరాహోరీ డిస్కషన్ నడిచింది. సాయంత్రం వరకు 100% అందరూ నమ్మింది దేవుడు లేడని. అంతే, తనకు అవార్డు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, వాటి మేబీ. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అడిగిందంటే ఎలా జరిగిందంటే దేవుడి దేవల్ల బాగా జరిగిందన్న. సో ఇట్లా ఉంది. అంటే దేవుడి గురించి మాట్లాడేవాళ్ళు, దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఇద్దరు దేవుడిని ఆలంబన చేసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాముడు లేడని చెప్పాలంటే నీకు రామాయణమే ఆధారం, లేకపోతే ఎట్లా చెప్తావు? సో ఇది పిచ్చి డిస్కషన్, ఇది టైంపాస్. అంటే ఎవరు విచారించకుండా ఒక పూర్వాగ్రహం, అంటే గతం తాలూకు భావనలను ఆధారం చేసుకొని అట్లా చర్చిస్తున్నారు. విషయం అది కానే కాదు. దేవుడా, లేకపోతే దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే మనిషి ఉత్తముడా మధ్యముడా అధముడా, ఇది కాదు పాయింట్. దైవం ఉంటే, లేదా ఒక మామూలు సాదాసీద మనిషి ఉంటే, ఆ రెండింటి పట్ల నీ వైఖరి ఏందనేది నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను ఆచరిస్తున్నది, మా అమ్మని ఎలా ట్రీట్ చేస్తానో మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తాను. నా ట్రీట్మెంట్లో ఏ తేడా ఉండదు, చనువులో తేడా ఉంటుంది, బట్ నా యొక్క రెస్పెక్ట్లో ఏ తేడా ఉండదు. ఇది పూర్తి ఆచరిస్తూ చెప్తున్నది. నా రెస్పెక్ట్లో కొంచెం కూడా తేడా ఉండదు. నాకు తెలియని వాడికి అంతే రెస్పెక్ట్ ఇస్తాను, నాకు పూర్తిగా 50 ఏళ్ళుగా పరిచయం ఉన్నవాడికి రెస్పెక్ట్ అంతే ఉంటుంది. చనువు వేరే ఉండదు, చేరా బాగున్నావా, బట్ రెస్పెక్ట్ సేమ్. ఏమండి బాగున్నారా, రెస్పెక్ట్ సేమ్. చాలామందికి చనువుకి రెస్పెక్ట్కి తేడా తెలియదు. ఇప్పుడు నా సమక్షంలోకి ఎవరు వచ్చినా నేను ఒకేలా వెల్కమ్ చెప్తాను. ఇది నా వైఖరి వల్ల దేవుడు అనే కాన్సెప్ట్ పడిపోయింది. ఎందుకంటే దేవుడు వచ్చిందా నేను ఇలాగే ట్రీట్ చేస్తాను, మామూలు అటెండర్ వచ్చిందా అలాగే ట్రీట్ చేస్తాను. అటెండర్కి ఏది ఇస్తాను దేవుడికైనా అదే ఇస్తాను. దేవుడు కాబట్టి ఎక్కువ ఇచ్చేది లేదు, అటెండర్ కాబట్టి తక్కువ ఇచ్చేది లేదు. రెండోది, దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. చాలా సినిమాల్లో మనకు చూపించిన కాంటెక్స్ట్ ఏంది, దేవుడు వేషం మార్చుకొని వస్తున్నారు. ఏమో వేషం మార్చుకొని వచ్చిందేమో నాకు తెలియదు. ఏదో ఒక పరదేవత వేరే లోకం నుంచి వచ్చి ఇట్లా పంజాబీ డ్రెస్ సల్వార్ కమ్మి చేసుకుని, తెలియదు నీకు. హౌ డూ యూ నో? ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలియనప్పుడు హౌ యూ ట్రీట్ హిమ్. ఇప్పుడు కృష్ణుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని గాగల్స్ పెట్టుకొని వస్తే కృష్ణ భక్తుల పరిస్థితి ఏమిటి? ఎందుకంటే వాళ్ళు, నేను ఒక చిన్న ఎలాబొరేటెడ్ డిస్కషన్ చేసిన ఒకప్పుడు, అంటే చాలామందికి తెలీదు, తెలుసుకునే ఉద్దేశం ఉండదు, ఊరికే నమ్మకాల్లో పడిపోతారు. ఏంది
ఆకారం, సాకారం, రూపం, ఆ తర్వాత ప్రతిరూపం, తర్వాత అపురూపం, ఆ తర్వాత స్వరూపం, ఆ తర్వాత స్వస్వరూపం అని ఇన్ని పదాలు ఉన్నాయి మనకి. ఉదాహరణకి నేను నా కొడుకుని చూస్తున్నాను అనుకో, నేను స్వరూపాన్ని చూస్తాను, రూపాన్ని పట్టించుకోను. నా కొడుకుకు జ్వరం వచ్చినా, వాడు బురదలో ఉన్నా, నేను నా కొడుకునే చూస్తున్నాను, అంతర్గతంగా ఉన్నవాడిని, ఆకారాన్ని చూడట్లే. మా కొడుకు కాలు ఇరిగినా నేను కొడుకునే చూస్తాను, ఇరిగిన కాలు నేను లెక్కలోకి తీసుకోను, దానికి మందోగిందో ఇస్తాను, బట్ ఐఎమ్ సీయింగ్ హిమ్, నాట్ హిస్ కంటోర్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రూపాన్ని పట్టించుకోము, డాక్టర్ రూపానికి అంటే స్వరూపానికి ఇంపార్టెన్స్ ఇయ్యం. మనం రూపానికి వైట్ షర్ట్ వేసుకున్న డాక్టర్ అంతే. ఇప్పుడు ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకోండి, ఒక 2-3 ఏళ్ల క్రితం వెళ్ళిన డాక్టర్ ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు అతని వృత్తిని లెక్కలోకి తీసుకున్నాం అంతే. ఇప్పుడు కృష్ణుడు అనేది 99% ఆఫ్ హ్యూమానిటీకి రూపం మాత్రమే, స్వరూపం తెలియదు. ఇప్పుడు మన కొడుకు లేకపోతే మన తల్లి లేకపోతే మన ఇంట్లో వాళ్ళు చీకట్లో వచ్చినా గుర్తుపడతాం, నాట్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ. వాళ్ళ షాడో చూసి కూడా చెప్పేస్తాం, మనం వాళ్ళ గొంతు చూసి చెప్పేస్తాం, మనకు 100% తెలియాల్సిన, ఈవెన్ సిల్హట్ ఈజ్ ఎనఫ్. రూపం విషయంలో వచ్చిన ప్రాబ్లం ఏంది, నేను ఎప్పుడు ఒక రకంగా ఈ గడ్డంతో వచ్చాను మీ దగ్గరికి, నన్ను చూడట్లేదు మీరు, నా యొక్క ఈ గెటప్ని చూస్తున్నారు. నేను నెక్స్ట్ గోచి పెట్టుకొని వచ్చాను, గడ్డం తీసేస్తాను, ఎవరండి మీరు అన్నాం. నేను రూపం ఇది అనుకున్న క్యాలిక్యులేషన్ మిస్ అయింది కదా. ఇప్పుడు కృష్ణుడు కానీ విష్ణువు కానీ మీరు ఆరాధించి ఏ దైవమైనా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళు కనుక వేషం మార్చుకొని వస్తే కుడ్ యూ రికగ్నైజ్ హిమ్? అక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు నిజంగానే శ్రీకృష్ణుడు నువ్వు పరమ భక్తురాలు కానీ టెస్ట్ చేయడానికి మామూలు గోచి పెట్టుకొని వచ్చాడు అనుకో, అప్పుడు మిస్ కావద్దు దేవుణ్ణి లేదా దైవాన్ని. అంటే నేను చెప్పిన ఒకే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. ఎవరు వచ్చినా నేను గౌరవిస్తాను కనుక కృష్ణుడు మారువేషంలో వచ్చినా బెగ్గరగా వచ్చినా నా గౌరవం కృష్ణుడికి లభిస్తుంది. నేను ఎవరు వచ్చినా ఆనెస్ట్గా ఉంటున్నాను కాబట్టి కృష్ణుడు వచ్చినా అమ్మవారు వచ్చినా నా ఆనెస్టీ వల్ల నేను మిస్కమ్యూనికేట్ చేయను. ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ అంటే అన్నిటి నుంచి బయటపడేస్తుంది. మిగతా అన్ని విషయాల్లో ఎదుటి వ్యక్తిని నిర్ణయిస్తున్నాడు నువ్వు ఎలా ఉండాలని. నా జీవిత గమనంలో నేను తెలుసుకున్నది ఏది ఎలాగైనా ఉండని నా వైఖరి ఏంటి నిర్ణయిస్తుంది అదేమిటని. సో నీవు యాక్చువల్గా దైవాన్ని క్రియేట్ చేస్తున్నావు బికాజ్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నువ్వు వంగి దండాలు పెడుతున్నావు, దానికి కారణం ఏంది? నీకేదో లాభాపేక్ష ఉంది, అతని ద్వారా నీకేదో వస్తుందని. యూ డోంట్ రెస్పెక్ట్ హిమ్, యూ సీక్ సమ్ బెనిఫిట్. అంటే దైవమైనా అంతే నీకు చూస్తున్నా. ఇప్పుడు నేను అనుకోండి, ఒకవేళ సాక్షాత్తు కృష్ణుడే వచ్చినా నాకేం వద్దండి అని చెప్తాను. తర్వాత మీరు నైట్ ఇక్కడే ఉంటారా, ఉంటే కనుక భోజనం ప్రిపేర్ చేస్తాను. ఏ స్పెషల్, ఇప్పుడు ఉదాహరణకి నేను ఎన్నోసార్లు ఈ విషయం చెప్తాను, నేను ఎవరికి నీళ్ళు కూడా ఇవ్వను. అంటే నేను తీసేసాను ఆతిథ్యము. ఇప్పుడు ఎవరైనా స్పెషల్ పర్సన్ వస్తే వాళ్ళకి స్పెషల్గా నీళ్ళు ఇవ్వడము, ఫ్రెండ్స్ వస్తే పోయి తాగండి రా అన్నాడు. అసలు నేను నీళ్ళు ఇవ్వను, తెచ్చుకొని తాగేస్తారు, అక్కడ ఉంది తీసుకోండి, నేను దగ్గర ఉంటే ఇస్తాను. భోజనమైనా అంతే, ఎవరికి స్పెషల్గా వడ్డించడము. ఇది ఎలా ఉందంటే, ఒకసారి ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా, తింటామని తింటాను. అతను నేను అంతా కూర్చుంటే నేను పెడుతున్నాను కంచము, తర్వాత అప్పడాలు, వేయించిన మిరపకాయ, అతను కొంచెం ఉల్లిపాయ ముక్క, ఒక పప్పు, ఒక పచ్చడి. అప్పుడు అతను ఏమన్నాడంటే, అంటే హ్యూమన్ మైండ్ అట్లా ఉంటుంది, నేను వచ్చాను ఎందుకు రా ఇది చేసావు అన్నాడు. నేను అన్నాను, నువ్వు వచ్చిన రాకుండా నేను ఇలాగే తింటాను, నువ్వెవడు అసలు నాకు అర్థం కాదు, నీకోసం నేను ఏమి చేయట్లే. అక్కడ దేవుడైనా అంతే, నేను ఈ చిన్న వైఖరితో అది పడిపోయింది. ఇప్పుడు నాకు దేవుడు రకరకాల రూపాలు రాని, బెగ్గరగా వస్తాడా, చాలా సినిమాలు చూపిస్తారు కదా, బెగ్గరగా వస్తాడు, లేకపోతే ఒక పూజారిగా వస్తాడు, లేకపోతే జింకగా వస్తాడు. నాకు ఎలా వస్తే ఐ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. తద్వారా దేవుడు అనే కాన్సెప్ట్ అట్లా పడిపోయింది. ఇక లక్షణాలు అంటావా, ఇవ్వ లక్షణాలు వాళ్ళే. సో అన్నిటినీ సమదృష్టితో చూడడమే దైవ లక్షణం అయితే అది ఇదే అయి ఉంటుంది. సో దైవము ఆకారము నేనేం కోరుకోను, వెళ్తాను, నేను ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది నాకు. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. అంటే ఫిజికల్ రియాలిటీ మారుతుంది,
అంటే మీరు ఒకటి చెప్పారనమాట. అంటే ఈ గుడి ఏంటంటే అందులో రాయి విగ్రహం ఉంటది కదా, అది ఎంతో కాలం నుంచి ఒకే దగ్గర అలా ఉండడం వల్ల అవును, దానికి ఒక శాంక్టిటీ ఉంది, ఒప్పుకుంటున్నా. అవును అవును, దానికి కాదనేం లేదు. దాంట్లో దాని గురించి చెప్పారనమాట. అవును, అంటే ఏదైనా చాలా కాలం స్థిరంగా ఉన్నది. సత్యం అనేది దేన్ని అంటున్నాం అంటే ఎప్పటికీ మారనిది, దేశకాల మాన పరిస్థితుల ప్రభావం లేనిది సత్యం అని చెప్తున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, కరోనా వచ్చినా అట్లే ఉంది, ఏ గవర్నమెంట్లు మారినా అట్లే ఉంటుంది. అదే మా గవర్నమెంట్ వచ్చింది దాన్ని కొంచెం అద్దాలు గిద్దాలు పెడదాం అని ఎవడన్నాడు కదా. మరి గుడి అలా ఉన్నప్పుడు మరి ఇప్పుడు లేడీస్ పీరియడ్స్ అయినా వచ్చినప్పుడు గుడికి రావద్దంటారు. అది పూజారి చెప్తారు, నాకు తెలియదు అది. ఒకవేళ దానికి కారణం ఏంటి? పవిత్రమైంది అంటే ఈ శరీరం నుంచి మలినాలు బయటకు వస్తున్నాయి అని ఒక ఉద్దేశంతో చెప్పింది తప్ప ఆడవాళ్ళని తక్కువ చేయడం కాదు. రెండోది, ఆ టైంలో ఆ 3 days బ్లడ్ యొక్క ఇన్ఫ్యూజన్ ఉండటం వల్ల, బయటకు వెళ్ళిపోవడం వల్ల మానసిక స్థితిలో కొంచెం బ్యాలెన్స్ ఉండదు, హార్మోనీ ఉండదు. కొంచెం యవ్వనంలో ఉన్న వాళ్ళకు ఓకే, బట్ కొంచెం ఆ మెనోపాజ్ కంటే అటు ఇటు ఉన్న టైంలో దేర్ ఇస్ సమ్ స్ట్రెస్. అట్లాంటి టైంలో టెంపుల్కి వచ్చారనుకోండి, ఏమైనా అరవచ్చు, కేకులు వేయచ్చు, అక్కడున్న హార్మోని కొంచెం చేయొచ్చు, అక్కడ పిల్లలు ఉంటే గొడవ పడవచ్చు. హఠాత్తుగా తెలియదు ఆ టైంలో నువ్వు దేవాలయంలో ఉన్నావా ఇంట్లో ఉన్నావా అన్నది, కోపం వచ్చేస్తుంది. అది వాళ్ళు కోపడరు పాపం, అది శరీర ధర్మంగా అట్లా చేస్తుంది అది. అందుకని ఊరికే ఆ చిన్న కారణం చేత చెప్పడమే తప్ప ప్రతి దాంట్లో ఉమెన్ రైట్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. నిజానికి ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చి తీసుకొచ్చింది అది. నాకు మెన్సెస్ అయినా కూడా నేను పోతానని మొండివాదన వాదిస్తే చెప్పడానికి ఏం లేదు, సరే పో అని చెప్పాలి. అంటే అది అక్కడ వాతావరణం గురించి చెప్తున్నారు. యు ఆర్ నాట్ ఇన్సల్టింగ్ బ్రింగింగ్ ఎనీ ఇన్సల్ట్ టు గాడ్, బట్ యాంబియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతెందుకు పెళ్లి చేసినప్పుడు, బొట్టు పెట్టినప్పుడు ఆ టైంలో వాళ్ళే పక్కకు జరుగుతారు. అదేంటి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే ఒక శుభ సంకేతం. అంతెందుకు ఎవరో ఇంట్లో మరణించారు, డెడ్ బాడీ ముట్టుకొని వచ్చాను, వాడు పెళ్లి బట్టలు ఎట్లా పెడతాడు? పెట్టినా ఏమి కాదు. కానీ పవిత్రత అంటే అది థాట్ కానీ, లేకపోతే టచ్ కానీ, లేకపోతే లుక్ కానీ కరప్ట్ అయి ఉండకూడదు అట్లా. అందుకని చెప్పడమే. సో మన సాంప్రదాయం రైట్ పర్పస్ కోసమే వచ్చినా దాన్ని ఈ సోకాల్డ్ కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతిదాన్ని వితండవాదంలో చేసి ప్రతి దాంట్లో రైట్స్ కామన్ అని చెప్పి చర్చిస్తూ గబ్బులు ఎప్పుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళతో చర్చించి వేస్ట్. బికాజ్ ఒక రేషనాలిటీ ఉండదు, ఓన్లీ ఆర్గ్యూ చేస్తారు. ఏదేమైనా ఇట్లా ఉండాలంతే, కాలం మారుతుంది, ఇది మారాలంటారు. కాలం మారుతుంది, మరి తినే ప్లేస్ మారట్లేదుగా, నోటితోనే తింటున్నావు కదా. చాలా రంధ్రాలు ఉన్నాయి. వై డోంట్ యు ట్రై ఫర్ ఏ న్యూ హోల్ అంటే అర్థం చేసుకోరు. సో అది ఎవరి ఉద్దేశం వాళ్ళది. మ్యారేజ్ అనేది మనం ఎంత కాదనుకున్నా వన్ ఆర్గానిజమే. ఎంటైర్ యూనివర్స్ పడదు, ఎంటైర్ యూనివర్స్ వన్ ఆర్గానిజమే. అంటే సూర్యుడు అక్కడెక్కడో ఉదయం 6 గంటలకు బయటకు వస్తే ఇక్కడ ఒక మొగ్గ వికసిస్తున్నది. సూర్యుడే ఆ ఫ్లవర్, అది లేకపోతే ఇది లేదు. అంటే కొన్ని కోట్ల కిలోమీటర్ల అవతలున్న సూర్యుడి యొక్క ప్రభావానికి ఇది స్పందిస్తున్నది. మన మీద కూడా ప్రభావం ఉంది, కానీ మనం కమ్యూనికేషన్ కోల్పోయినాం. సెన్సిటివిటీ ప్రకారం చూసుకుంటే మోస్ట్ తక్కువ సెన్సిటివిటీ ఉన్నవాడు హ్యూమన్ బీయింగ్ ప్రకృతిలో. హీ లాస్ట్ టచ్ విత్ రియాలిటీ అండ్ నేచర్, ఎగ్జిస్టెన్షియల్ కోర్ అంతా పోయింది. బికాజ్ నౌ హిస్ మైండ్ ఇస్ స్టక్ విత్ లాట్ ఆఫ్ అదర్ స్టూపిడ్ థింగ్స్. సక్సెస్ అవ్వాలి, పెళ్ళి చేయాలి, నా కులము, నా మతము, అది ఇది గొడవ పడాలి, ఈర్ష్య ద్వేషాలు, వీటితో ఉండి సెన్సిటివిటీ పోయింది. ఉదాహరణకి మొబైల్లో చాలా చెత్త ఉందనుకో, ఒక ఫోటో తీస్తే కూడా అది యాప్ ఓపెన్ కాకపోవచ్చు, బికాజ్ లాట్ ఆఫ్ మెమరీ ఇస్ దేర్. అట్లా నెట్వర్క్ రాకపోవచ్చు. సో సెన్సిటివిటీ అనేది పోయింది. సో ఇప్పుడు ఇది మరి అనుభవంలోకి ఎట్లా తెచ్చుకోవాలి అంటే వన్ బాడీ ఎక్స్పీరియన్స్. దానికి వివాహం అనేది ప్రపంచం క్రియేట్ చేసిన ఒక టర్మ్, అంటే ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. అది వేరు, కంపానియన్షిప్ వేరు. ఇప్పుడు వివాహాలన్నీ వ్యాపారాలు మాత్రమే. అందుకని వివాహానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వివాహంలో ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్, ఎక్స్చేంజ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈగోస్ జరుగుతున్నాయి. సో ఒక ఇద్దరు కలిసి ఉండటానికి ఇవన్నీ అవసరం అనుకుంటున్నారు. ఇవేవి అవసరం లేదని తెలుసుకుంటే యాక్చువల్ రియల్ మ్యారేజ్ అనమాట. అది నేను చేసుకున్నాను.
కట్నం లేదు. నేను మొట్టమొదటిసారి మా మైత్రి వాళ్ళ ఫాదర్ని కలిసినప్పుడు ఫస్ట్ మీటింగ్లోనే చెప్పిన మాట అందరి ముందు, ఎందుకంటే వాళ్ళు కొంచెం హడావిడి పడుతుంటే, ఒక నిమిషం హడావిడి పడకండి, ఒక మాట చెప్తా వినండి. 5 వద్దు. ఒకటి, మీ బంగారం వద్దు, మీ ప్రాపర్టీ వద్దు, మీ రెస్పెక్ట్ వద్దు, మీరు పెట్టే ఫుడ్ కూడా వద్దు, చివరికి మీరు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఇది నా యొక్క మ్యారేజ్కి ఫౌండేషన్ అనమాట. ఇది నాకు అర్థం కావడానికి ఒక 13-14 సంవత్సరాలు పట్టింది. వై మ్యారేజర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ బికేమ్ వెరీ బిజినెస్. అదొక బిజినెస్ మాడ్యూల్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద తాళి కడుతున్నాడు అంటే వాడు తాళి కట్టట్లే, రకరకాల విషయాలు కడుతున్నాడు మొత్తం. వాడి కులము, వాడి మతము, వాడుకున్న భయాలు, వాడుకున్న ఈగోలు అన్నీ కలిపి కడుతున్నాడు. మ్యారేజ్ పూజారి చేయట్లే, 2 మనుషులు చేసుకోవట్లే. బంగారం చేస్తుంది, చీరలు చేస్తున్నారు, ఆర్ఎస్ బ్రదర్స్ చేస్తుంది, అందరూ వస్తున్నారు అక్కడికి, వస్తున్నారు. వాళ్ళ ఈగోలు, వాళ్ళ బిజినెస్లు, చీరలు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో ఈ మ్యారేజ్ దిస్ ఈస్ నాట్ మ్యారేజ్. నౌ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ మ్యారేజ్. అది నాకు చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. సింపుల్. ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్తో ఉంటే బాగుంటుంది, కానీ ఎక్కువసేపు ఉండలేవు. అమ్మతో ఉంటే బాగుంటుంది, ఎక్కువసేపు ఉండలేవు. సో మ్యారేజ్ అంటే ఎవరితో ఎక్కువసేపు ఉన్నా బాగుంటుందో దాన్ని మ్యారేజ్ అనాలి, అంతే. అంటే ఒక కంపానియన్ టైం తెలియట్లేదు నీకు. అయితే మ్యారేజ్ అనేది ఎప్పుడైతే సామాజికంగా చూస్తే ఈ డెఫినేషన్ వర్తించదు, ఎగ్జిస్టెన్షియల్గా ఇది డెఫినేషన్ వర్తిస్తుంది. రెండోది, నాకెవరో చెప్పారు, మీకు వివాహ బంధంలోకి వచ్చారు మీరు కూడా అంటే, నేను మీరు అందరిలాగే మాట్లాడుతున్నారు, మీలో ఒక కనపడిన గొర్రె ఉంది, అట్లేం లేదే అని. అదేంటండి ఎందే మ్యారేజ్ చేసుకున్నారు, వివాహ బంధం లేదంటున్నారంటే, అలా కనిపిస్తుండొచ్చు మీకు. బంధం అంటే దాని మూలార్థం ఏమిటంటే కలపకూడని రెండింటిని కలపడం అని. అసలు నాది వివాహ బంధం కానే కాదు అసలు. ఇప్పుడు ఇద్దరిని వివాహ బంధం అంటే కలవకూడదు, ఇద్దరు కలిశారు అంటే భిన్న మనస్తత్వాలు, భిన్న అభిరుచులు, భిన్న అభిప్రాయాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న రంగులు, భిన్న డిఎన్ఏలు ఇవన్నీ కలిసాయి. నాకు అట్లా లేదు. సో వాటర్లో కలిపితే బంధం ఎట్లా అవుతుంది? రెండోది, ఎవరైతే మ్యారేజ్ అయిన తర్వాత విడిపోతున్నారో దానికి కారణం నాకు నచ్చినట్లేదని, నాకు నచ్చినట్టు ప్రవర్తించడం లేదని ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుని విడిపోవడానికి కానే కాదు, ఎందుకంటే నచ్చడం నచ్చకపోవడం లేనే లేదు, ఎవరు ఎలా ఉన్నా నాకు ఓకే. రెండోది, నేను ఆచరించిన సూత్రం ఇప్పటికీ, మ్యారేజ్ అయినంత మాత్రాన నేను ఎవరి మీద ఆధారపడను. సో బ్యాచులర్గా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటున్నాను. నాకు ఒక అమ్మాయి నా ఇంట్లోకి వచ్చి నాకు వండి పెట్టడానికి కాదు, తనకి ఇష్టమైతే వండి పెట్టచ్చు, వండి పెట్టకపోవచ్చు, నాకు ఆకలి అయితే నేను వండుకొని తినాలి. ఇలా ఇవన్నీ చేస్తే మ్యారేజ్ బాగుంటుంది. కానీ మగముండావుడులు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఇంపోజింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ది మేల్ చెవినిజం. అట్లాగే ఆడవాళ్ళు కూడా కొంత స్టూపిడ్ థింగ్స్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి, అసలు దేనికోసం కలిసి ఉన్నారో అది మర్చిపోయి ఈగోలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నా లైఫ్లో అట్లాంటివి ఏమి లేవు. నేను చక్కగా వంట చేస్తాను, చక్కగా కలిపి ముద్దలు పెడతాను, లేకపోతే ఒక్కోసారి వాళ్ళు చేస్తానంటే అంగీకరిస్తాను, వాళ్ళు చేయనంటే అంగీకరిస్తాను, నా పని నేనే చేసుకుంటాను, నేను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని ప్రయత్నిస్తాను. ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళాలా, మీరు ఒక 5 నిమిషాలు. అందుకని ఎవరైనా చేసుకోవచ్చు మ్యారేజ్. నాలా ఉంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే ఈ చిన్న పాటించాలి, వ్యాపారంగా మార్చకుండా వ్యక్తిని వ్యక్తిగా చూడు. అదొక క్షేత్రం తయారు చేసుకుంటున్నారు, ఆ క్షేత్రంలో నువ్వు డెవలప్గా తన సహాయంతో, తను డెవలప్ అవుతుంది నీ సహాయంతో. పర్వాలేదు. అంటే మీరు చెప్పారు కదా, ప్రతి ఒక్కరిని ఫ్రెష్ గా చూడండి అని చెప్పారు కదా. అది నేను బ్యాడ్మింటన్ ఆడతాను అనమాట. 10 ఏళ్ళ నుంచి రెగ్యులర్ గా, అంటే అది బాగున్నా బాగాలేకున్నా కాలు దగ్గర ఇలా వాయిస్తున్నా ఇల్లు ఆడతాను అనమాట. అంటే మీరు ఇది వైలిన్, సారీ దాని పియానో అంటారా, వైలిన్ ఎలా వాయిస్తారో నేను బ్యాడ్మింటన్ అలా ఆడతాను అనమాట. అక్కడప్పటితో గొడవ అయింది. ఆ గొడవ వల్ల ఎప్పుడు కోర్టులోకి వెళ్ళినా కూడా అదొక వాతావరణం చాలా బ్యాడ్గా ఉండదు అనమాట. దాని తర్వాత నేను ఫ్రెష్ గా చూడటం మొదలు పెట్టాను. ఇప్పుడు అసలు ఫ్రెష్ గా మీతో ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడుతుంటే అసలు వాడు కూడా అలానే రిప్లై ఇస్తున్నాడు అనమాట. అది ఇంత సింపుల్ కదా, అదే దీన్ని కాంప్లికేట్ చేసుకున్నా మైండ్. ఒకసారి ఒక అతను చెప్పాడు చివరిగా ఒక మాట ఏంటంటే, 20 ఏళ్ల పగ ఇట్లా మర్చిపోవాలి.
ఏమన్నా ఒకవేళ మీ మెమరీ పోయింది అనుకో పగ ఉంటుందని అడిగా. అసలు ఈగోలకి వెళ్ళి అంత థాటే కదా. 99% ప్రేమ అండ్ పగ రెండు థాట్కి బియాండ్ లైఫ్ ఉంది అనేది అర్థం చేసుకున్నా. సరే పద మాట్లాడుకుందాం. వీడియో చివరి చెప్తారు కదా, రీసా రాసే వ్యాసన రీసా రసో వైస. అంటే ఏంటి? రసో వైస అనేది ఒక విస్తృతార్థం ఉన్న శబ్దం. దాని మీద ఒక కావ్యం రాయొచ్చు, ప్రబంధం రాయొచ్చు. రసో వైస అంటే ఏది ఉందో అది పరిపూర్ణంగా అనుభవిస్తున్న స్థితి అని. ఇప్పుడు భగవంతుని రసో వైస అని పిలుస్తారు. ఒక చిన్న పిల్లవాడి స్థితి రసో వైస అని. కానీ ఇందులో ఒక్కొక్కరి వ్యాఖ్య ఒక్కొక్కలాగా. ఎగ్జాంపుల్ సాంప్రదాయంలో ఉంటే నేను చేసే అన్ని పనులు ఆ భగవంతుడి యొక్క కృప కాబట్టి అట్లా నేను అనుభవించే స్థితికి అతను కారణం. అట్లా రసో వైస అయ్యింది. భగవంతుడు అంటే ఎవరైతే ఉన్నారో ఏది ఉంటే అది, నువ్వు ఏది నమ్మితే అది. నీవంటూ ఏమీ లేవు, అంతా అతనే. నాకు తుమ్ము వచ్చిన ఆయన్నే, నాకు ఉద్యోగం వచ్చిన ఆయన్నే, నాకు మరణం వచ్చిన ఆయన్నే, నాకు జన్మ వచ్చిన ఆయన్నే, నాకు సంపద వచ్చిన అంతే అంటావు. అది రసో అంటే సంపూర్ణ అంగీకార స్థితి రసో వైస అట్లా. సో ఇది నేను 2009లో నేను అనుభవిస్తున్న స్థితికి ఏదన్నా ఒక టర్మ్ ఉందా అంటే నాకు బృహదారణ్యక ఉపనిషత్తులో కనిపించింది. అది ఒక పద్యం యొక్క చివరి పాదం రసో వైస అని ఉంటుంది అనమాట. దాని అర్థం చూస్తే ఓహో ఇలా ఉంటుందా ఒకసారి అంటే ఒక అనుభూతి కలిగింది. ఏంటి అంటే అది ఒక రోజు జరిగేది కాదు కదా. అంటే ఏది ఒక రోజు జరగదు. అది మీరు ఒక్కొక్క డోర్ దాన్ని ఓపెన్ చేసేది కాబట్టి అది ఆ రోజుకి అది మొత్తం ఓపెన్ అంటే ఒక కల్మినేషన్ అంతే. రసో వైస అంటే ఒకే రోజు అంటే ఒకే టైంకి అలా అవడం లేదు. సో రసో వైస అంటే తైత్తరీయ ఉపనిషత్తులో మీనింగ్ వెరీలీ అంటే హీ అంటే ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకుంటే సుప్రీం బ్రహ్మం ఈజ్ ద ఎసెన్స్, హీ ఈజ్ ఆల్ స్వీట్నెస్ అండ్ బ్లిస్. రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇట్ సిగ్నిఫైస్ దట్ గాడ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్, ద రిజర్వాయర్ ఆఫ్ జాయ్ అండ్ ప్రజెంట్ విత్ ఆల్ బీయింగ్స్ యాజ్ ద డివైన్ ఎసెన్స్ అని చెప్తూ నువ్వు ఎట్లా తీసుకుంటే అట్లా సుప్రీం బ్లిస్. సుప్రీం బ్లిస్ అంటే ఏంది? అసలు నీకు పరిచింతన లేదు, నువ్వు దేనికోసం ఎదురు చూడడం లేదు, అట్లా అంత విభూతి లేదు. ప్రజెన్స్ ఇన్ ఆల్, గాడ్ ఈజ్ ప్రజెంట్ విత్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ యాజ్ ద ఎసెన్స్. ఇది సాంప్రదాయంలో ఉన్నవాడికి. ఇప్పుడు రమణ మహర్షి అనుకో నేనే అంతటా ఉన్నానని చెప్తున్నాడు. సో అది అనుభవానికి సంబంధించింది. అది అట్లా మాట్లాడదాం.